కదా. నా పేరు శివకుమార్, బియ్యంపల్లి. మా అబ్బాయి విశ్వంత ప్రసాద్ మున్సిపల్ హై స్కూల్ భాస్కరపేట చదువుతున్నాడు. నేను శ్మశాన వాటికలో పనిచేస్తూ వాళ్ళు ఇచ్చే రూపాయి ₹100 తీసుకొని జీవనాధారం చేసుకుంటూ, ఇదే కాకుండా మూటలు మోసుకుంటూ మా పిల్లకాయల జీవనాధారం చేసుకుంటున్నాను. ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే మా పిల్లకాయలు మంచి చదువుకొని మంచి భవిష్యత్తు కోసము నేను ఎంత చేస్తూ ఉన్నాను. మా పిల్లకాయలు మా కష్టాన్ని కూడా చూడకుండా తిరుగులాడుతూ వాళ్ళు చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టుకుంటూ ఇంకైనా మేము పడే కష్టం మా పిల్లకాయలు పడకూడదని మేము కోరుకుంటూ మా పిల్లకాయలు మంచి భవిష్యత్తు రావాలనేది మా ఆశ. ఈ పిల్లకాయలు ఉయ్యంపల్లిలో పిల్లకాయలందరూ తల్లిదండ్రులు బెదిరిస్తూ మేము చేసే కష్టాలను కూడా వాళ్ళు దాన్ని దృష్టిలో తీసుకోకుండా పిల్లకాయలు ఆడుకోవడం, 10th క్లాస్లో కూడా వాళ్ళు చదువుకోకుండా ఉండడము, ఇలా ఎగిరిగిరి గోడల దూకి వెళ్ళడము ఎంతో జరుగుతుంది. ఉయ్యంపల్లెడే కాదు, ప్రతి ఒక్క పిల్లోడు అదే చేస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లోడు నా కొడుకులు లాంటి వాళ్ళు అందరూ చిన్న కొడుకులు, బావుల కొడుకులు, అన్నదమ్ముల కొడుకులు అందరూ ఉన్నారు. అలాంటి పిల్లకాయలు బాగా చదువుకొని ఈ వ్యసనాలకి మేము ఇక్కడ ఈ స్వర్ణముఖి నదులు చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క పిల్లోడు చదువుకున్న పిల్లోడు అందరూ కలిసి బంగ్యాకి తాగడము, మందు కొట్టడము, ఇలాంటి వ్యసనాలకి బానిసలైపోతూ ఉన్నారు. అలా కాకుండా పిల్లకాయలు ఇవన్నీ చూసుకొని తల్లిదండ్రులు పడే కష్టాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మంచి చదువుకొని బాగా మంచి భవిష్యత్తు రావాలని మేము దేవుని సాక్షిగా మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క పిల్లడు నా బిడ్డనే కాదు ప్రతి ఒక్క బిడ్డ మంచి భవిష్యత్తు ఉండాలని, బియ్యంపల్లినే కాదు ఆ స్కూల్లో చదివే భాస్కరపేటలో చదివే ప్రతి ఒక్క పిల్లవాడు బాగా చదివి మంచి భవిష్యత్తు రావాలని మేము కోరుకుంటూ చేస్తాం. మాది భాస్కర్పేట. మా అబ్బాయి మున్సిపల్ స్కూల్లో చదువుతున్నాడు, 9th క్లాస్. నేను హోటల్లో పనిచేస్తాను. మాది ఇట్లనే చదువుకుంటే పిల్లలు చదువుకున్నారు మాలాగా వాళ్ళు బతకుండా వాళ్ళు ఏదో చదువుకుని లక్షణంగా ఉండాలనేసి నేను మాట్లాడుకోను. మాలాగా పిల్లలు బాధపడకుండా వాళ్ళు లక్ష్యంగా చదువుకొని బాగుపడాలనేసి చెప్తున్నాను. మా బాధలు వాళ్ళు పడకూడదు, వాళ్ళు లక్ష్యంగా చదువుకొని బాగుపడాలనేసి అనుకుంటున్నాను సార్ అందరి పిల్లలు. నా పేరు సీతమహాలక్ష్మి. నాకు ఇద్దరు పిల్లలు. మా ఆయన పేరు వెంకటరమణయ్య. మా ఆయన కూలి పని చేస్తాడు. నేను చదువుకోలేదు పెద్దగా, 5వ తరగతి దాకా చదువుకున్నాను. మా పిల్లలు బాగా చదవాలని నేను ఇలా కష్టపడుతున్నాను, టిఫిన్ అంగిట్ పెట్టి. నా పిల్లలు బాగా నాలాగా ఎవరు ఉండకూడదు, సరేనా? మా పిల్లలు బాగా చదవాలా, అందరూ కూడా ఇలా చదవాలి. అమ్మ నాన్న ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి తెలియాలి. ఇలా అంతా బాగా చదువుకుంటే ఇలా గెలికేది అంతా ఉండదు కదా. ఇలా చేస్తాం, కష్టపడుతున్నాం, ఇలా ఎవరు ఉండకూడదు. అందువల్ల నేను చెప్తున్నాను, అందరూ బాగా చదువుకోండి. మా ఒక పిల్లోడు బాగా చదవటంలే, మా పెద్ద పిల్లోడు 10th క్లాస్. చిన్నోడు పర్లే బెటర్, పెద్దోడు 10th క్లాస్ చదవటం లేదు. అతను అలా కష్టపడకూడదని వాడు చాలా ఇది చేస్తున్నాను. అయినా కూడా వాడు వింటాం మాట. సపోజ్ మీ పిల్లలు ఉంటే వాళ్ళకి ఫోన్ ఇవ్వద్దండి, మెయిన్ ఫోన్ ఇవ్వద్దండి, ల్యాప్టాప్ అలాంటివి ఇవ్వద్దండి. వాళ్ళు బాగా చదవమని చెప్పండి. అందరూ పిల్లలు బాగా నమస్తే, నా పేరు దివ్య. నేను మున్సిపల్ హై స్కూల్ మా బాబు చదువుతున్నాడు. బాబు కోసం నేను ఇంట్లో ఉండి హౌస్లో కలంకారీ పని చేసి మా బాబుని చదివిస్తున్నాను. కష్టపడేది బాబు కోసము, బాగా చదవాలని. ఆ అబ్బాయి కోసం నేను దేనికైనా పోరాడతాను, ఎక్కడికైనా వెళ్ళమన్నా వెళ్తాను. బాబు కోసం వాళ్ళు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి ఇంకా ఏమేమి చేయాలన్నా చేయగల శక్తి ఇవ్వాలని కోరుకుంటూ
పిల్లల కోసం దానికోసం మేము నా పేరు ఎం చంద్రశేఖర్, విఎంపల్లి శ్రీకాళహస్తి భాస్కర్పేట హై స్కూల్. నా కూతురు నా కొడుకు చదివిస్తున్నాను. నా కొడుకు పేరు కార్తిక్ 4th క్లాసు, నా కూతురు పేరు సాయి గీతిక 8th క్లాసు. గుర్తుపట్ల నేను టైలరింగ్ చేస్తాను. అప్పట్లో నేను చదువుకోలేక కొన్ని సౌకర్యాలు లేకుండా చదువుకోలేకపోయాను. వాళ్ళని బాగా చదివిస్తాను. వాళ్ళు చెడు అలవాటు లేకుండా క్రమశిక్షణతో సెల్ ఫోన్లు ఇవ్వకుండా ఒక జవాబుదారిగా నేను వాళ్ళ పట్ల బాగా నిర్ణయం తీసుకొని వాళ్ళు మంచి చదివిస్తాను. అక్కడ సార్ వాళ్ళు చెప్పిన మాట వినేటట్టు, మేడం వినేటట్టు వాళ్ళు చెప్పినటువంటి చేస్తాము. ఒక స్థాయికి తీసుకుని మేము చదువుకోకపోయినా వాళ్ళు ఒక స్థాయికి తీసుకుంటామని నా ఉద్దేశము, భార్య భర్త ఉద్దేశము. వాళ్ళ ఇద్దరిని బాగా చదివిస్తాము. నా పేరు శ్రీ బాలకృష్ణ, మా అబ్బాయి కోసం కృష్ణ భాస్కర్పేట మున్సిపల్ స్కూల్ చదువుతాను 6th క్లాస్లో. మా వారిగా మేము కష్టపడి మేము నాటు చేసి మేము పాలనగా డైనింగ్ లేబర్గా మేము ఒక లేబర్ పని చేస్తున్నాము. మా కాకపోతేనే చదువు అనిపించి వాళ్ళ స్థాయిలో ఉంటే చూడాలి మా అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఉన్న భాస్కర్పేటలో మున్సిపల్ స్కూల్లో మా పిల్లకాయలు చదువుతున్నారు. ఒక బాబు 9 years 4th చదువుతా ఉంది, ఒక పాప 8 years 4th చదువుతూ ఉంది. మా పిల్లకాయలు ఇద్దరు బాగా చదువుకోవాలి. మేము పడిన కష్టాలవన్నీ వాళ్ళు పడకూడదు. మేము ఇప్పుడు చాలా కష్టపడి పిల్లకాయలు కష్టపడి చదివించుకుంటున్నాము. ఆ కష్టాలు నా బిడ్డలు చేయకూడదు. వాళ్ళు బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాము.